అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయన చాలా ప్రజారాజ్యంగా పరిపాలించారు. చాలా పెద్దలతో, పండితులతో, గురువులతో చాలా గౌరవంగా మెసుకునేవాడు. చాలా మంచి పేరుంది ప్రజల్లో ఆయనకి, ఆ రాజుగారికి. ఆ మహారాజు గారు ఏంటంటే ఆయనకి అప్పుడప్పుడు ఆయన రిలాక్స్ అవ్వడానికి అన్నట్టుగా వేటకెళ్ళేవాడు. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన తన సైనికులు, అలాగే సేనాధిపతి, మంత్రి గారిని కూడా తోడు పెట్టుకొని వెళ్ళి కాస్త వేట అంతా చూసుకొని వచ్చేవాడనమాట ఆయన మహారాజు. అయితే ఒకసారి అలాగ వేటకెళ్ళాడు. ఒకరోజు ఉదయం అందరితో కలిసి, పరివారంతో కలిసి వేటకెళ్ళాడు. అతనికి ఒక సరదా వేటంటే. రాజులకి అది ఒక సరదా ఉంటుంది. అది మంచి చెడు పక్కన పెడితే. అలా వెళ్ళినప్పుడు ఈ వేట ఆనందంలో అలాగ గుర్రం మీద వెళ్తూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడంలో ఈ మిగిలిన సైనికులు గానీ, సేనాధిపతి గానీ, మంత్రి గానీ వీళ్ళు అడవుల్లో వెళ్తారు కదా వేటకి. క్రూర మృగాలను వేటాడతారు. అలాగని సాధు జంతువులు వాళ్ళు ఎప్పుడూ వేటాడరు. ఆ క్రూర మృగాలంటే మనకి పులులు, సింహాలు ఇలా ఉంటాయి కదా! వీటిని వేటాడేవారనమాట. లేదంటే జింకలు, ఏనుగులు వీటిని వేటాడేవారు కాదు. అంటే వాళ్ళ ఆహారం కోసం కాదు కదా! క్రూర మృగాలను వేటాడితే ప్రజలకు కూడా ఆ అడవి చుట్టుపక్కల ఉండే పల్లె ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో అలా వెళ్ళేవారు. వాళ్ళు సరదా తీరేది, వాళ్ళ వీరత్వం చూపించేది ఆ వేట ద్వారా అలా ఉండేది. సరే ఇలా ఉంటే వాళ్ళు తప్పిపోయారు. ఈయన ఇటు చూసుకుంటే ఏంటి ఎవరు కనపడట్లేదు, చుట్టుపక్కల ఎవరు లేరు. అంటే ఈయన స్పీడ్‌గా హుషారుగా వెళ్తున్నాడు. ఈయన బాణం దొరికితే మంచి పులి దొరికితే ఆ పులి వెనకాల వెళ్ళిపోతున్నాడనమాట అలా. దాన్ని కొట్టితే దొరికితే కొట్టేవాడు లేకపోతే లేదనమాట. అప్పుడు తప్పిపోయారు. దిగాడు, గుర్రం దిగి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక ఆశ్రమంలో ముసలివాడు ఉన్నాడు. ఒక సాధువు, ముసలి సాధువు ఇలా కూర్చున్నాడు. అతను గుడ్డివాడు. ఏంటిది అంధుడు, గుడ్డివాడు, కళ్ళు కనపడవు. ఆ వయస్సు అయిపోయింది. అలా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ మహారాజు ఆయన దగ్గరికెళ్ళాడు. ఎళ్లి తీరా చూస్తే అతనికి కళ్ళు కనపడినట్టుగా ఉన్నాడన్నమాట. ఇలా చూసుకొని తడువుకుంటాడు ఆయన. ఎవరు వచ్చినట్టుగా అలికినట్టుగా ఎవరు అంటాడు ఆ సాధువు. ఆ ముసలివాడు సాధువు కళ్ళు కనపడవని అర్థమైంది. అర్థమైన వెంటనే మన మహారాజు గారు సాధువులన్నా ఇలాంటి వాళ్ళన్నా చాలా గౌరవం అనుకున్నాం కదా! వెంటనే సాధు మహారాజ్ ఇటువైపు ఎవరైనా వెళ్ళారా? మీకేమైనా తెలుసా అని అడిగాడు. అడిగితే వెంటనే ఆ సాధువు మహారాజా వెళ్ళారు అన్నాడు. ఏంటి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అడిగింది నేనని, మహారాజునని ఆయనకి ఎలా తెలిసింది అని కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన మహారాజా మీరు పరిశీలించిన దాంట్లో మీకు నేత్రాలు అంటే కళ్ళు లేనట్టున్నాయి, క్షమించాలని అడుగుతున్నందుకు అలాగా. మీకు ఎవరు వెళ్ళారని మీకు అనిపించింది ఏంటి, ఏం ప్రకారం అన్నట్టుగా మళ్ళా ప్రశ్నించాడు. అడిగేసరికి వెళ్ళారు చెప్తాను వినండి మహారాజా. మొట్టమొదట మీ సైనికులు అంటే మీ భటులు ఇటు నుంచి వెళ్ళారు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నారు. బహుశా మీరు ఎక్కడున్నారని మీ ఆచూకీ కోసం వెళ్ళారేమో, అది పక్కన పెట్టండి. తర్వాత మీ సేనానాయకుడు, సేన అంటే మీ సేనలకు అధిపతి, సేనాధిపతి ఇటు నుంచి వెళ్ళాడు. చివరిగా మూడోసారి మీ మహామంత్రి ఆయన ఇటు నుంచి వెళ్ళారు. మహారాజ్ చాలా ఆశ్చర్యపోయాడు. కళ్ళు లేకుండా నా సేనలు అంటే నా సైనికులు, అలాగే నా సేనాధిపతి, అదే రకంగా నా మహామంత్రి వెళ్ళినట్టుగా ఎలా గుర్తుపెట్టాడు? ఈయనకి ఏదో శక్తులు ఉన్నాయా? కళ్ళు కనపడిపోతే దివ్యశక్తులు, దివ్యంగా చూస్తున్నాడా ఏంటని కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు. సరే ఎందుకులే ఆశ్చర్యం ఎందుకులే అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాడు. ఆ మాటకి అడుగుతాం, అడిగిన తర్వాత మనకు తెలుస్తుంది కదా ఏదైనా సరే అని చెప్పేసి అక్కడ ఈలోగా ఇలాగ ఆలోచిస్తున్నట్టు గ్రహించి ఆ కళ్ళు లేని ఆ ముసలైన మహారాజా కాస్త మంచినీళ్ళు తీసుకుంటారా, వేటాడి అలసిపోయినట్టున్నారు అన్నాడు. ఇంకా ఆశ్చర్యపోయాడు. అని లోపల ఎవరినో పిలిచాడు. ఎవరో చిన్న కుర్రాడు వచ్చాడు. ఈ ముసలాయన దగ్గర ఉండేవాడు. రే మహారాజు గారు కాస్త చల్లటి మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు. అది తెచ్చింది. తాగిన తర్వాత ఈ మహారాజు కాసేపు కూర్చుని ఆ పక్కన, ఆ సాధువు పక్కన కూర్చుని నాకు ఒక సందేహం స్వామి, ఒక విషయం చెప్పండి. అసలు ముందు నేను మహారాజుననే విషయం మీరు ఎలా కనిపెట్టారు? మీకు నేత్రాలు లేవు, కళ్ళు కనిపించవు, ఎలా చెప్పగలిగారు? తర్వాత ముందుగా వెళ్ళింది సైనికులని, తర్వాత సేనాధిపతిని, ఆఖరిలో వెళ్ళిన మంత్రిని ఎలా చెప్పగలిగారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా దాంట్లో మా రాచరిక వ్యవస్థలో అందరి గురించి మీరు చెప్పగలిగారు. ఏ రకంగా మీరు చెప్పారో నాకు సెలవు ఇవ్వండి అన్నాడు. అంటే వెంటనే ఏం చెప్పాడంటే, ముందు చెప్తాను వినండి. ముందుగా వచ్చింది మీ సైనికులని చెప్పాను కదా, నేను ఇక్కడ కూర్చొని నేనేదో నా మానాన్ని నేనేదో జపం చేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చారు. రే గుడ్డోడా, ఇటు నుంచి మా రాజుగారు వెళ్ళారా
ఇటు నుంచి ఎవరైనా వెళ్ళారా అని అడిగారు. నేను అప్పటికి మీరు రాలే కదా, నేను చూడలేదని చెప్పాను. కాసేపటికి సేనా నాయకుడు వచ్చాడు. ఓయ్ గుడ్డిస్వామి, ఇటు నుంచి ఎవరైనా వెళ్ళారా? ఆయన నీకెళ్ళి తెలుసులే, నీ కళ్ళు లేవు కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మూడోసారి మీ మహామంత్రి వచ్చారు. ఆయన చాలా గౌరవంగా, స్వామి ఇటు నుంచి ఎవరైనా వెళ్ళారా, మీరు ఏదైనా తెలుసా అని అడిగారు. ఆఖరిలో మీరు సాధు మహారాజ్ అని పిలిచారు. ఇంతటి వినయం విధేయం మహారాజుని మీలో ఉందనే విషయం గ్రహించాను. మీరందరూ కలిసి వేటకు వస్తే మీరు ఎక్కడో తప్పిపోయినట్టున్నారు ఆ వేటాడ ఆ హడావిడిలో. దానికోసం వీళ్ళు వెళ్ళినట్టుగా నాకు గ్రహించాను. అయితే మళ్ళా రాజుగారు, అవునండి మీరు చెప్పిన దాంట్లో నాకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు, ఏంటి చెప్పండి అంటే, ఆయన ఏమంటాడంటే మన బాట బట్టే మన స్థాయి ఏంటో అర్థమవుతుంది. మొట్టమొదటి వచ్చిన సైనికులు, ఒరే గుడ్డివాడా, ఒరే గుడ్డోడా, ఇటు ఎవరు వెళ్ళారా అని. అసలు నాకు దాన్ని బట్టి చూస్తే వాళ్ళ స్థాయి ఒక సామాన్య స్థాయి, ఒక బడుల స్థాయి. నేను ఎవరో తెలియదు, పెద్దవాడిని గౌరవం కూడా వాళ్ళు చూపించలేకపోయారు. వాళ్ళ విధి నిర్వహణ ముఖ్యం కాబట్టి మిమ్మల్ని ఆ వెతికే క్రమంలో ఒరే గుడ్డోడా అని చాలా చులకనగా మాట్లాడుకుంటారని నేను గ్రహించి వాళ్ళు సైనికులు అనుకున్నాను. తర్వాత మీ సేనా నాయకుడికి కొంచెం దర్పం ఉంది, సగం గౌరవం ఉంది, సగం అతని మాట ఎలా ఉంది, ఓ గుడ్డిస్వామి ఇటు ఏమైనా వెళ్ళారా, ఆయన నీకేం కనపడతారు, వెళ్ళినా ఎవరైనా చెప్పగలవు అని చెప్పి అతను సగం దర్పం గుడ్డిస్వామి అన్నాడు. మొట్టమొదటిలో ఏమన్నారు, గుడ్డోడు అన్నారు. దాన్ని బట్టి ఆ అహంకారంతో అతని నాయకత్వం ఉంది కాబట్టి, సేనా నాయకుడు కాబట్టి అలా అనుకున్నాడని నేను అలా భావించాను. ముచ్చటగా మూడోసారి మీ మహామంత్రి వచ్చారు. ఆయన చాలా, స్వామీజీ ఇలా వెళ్ళారా, మీరు ఏదైనా కనిపెట్టారా, పరిశీలించారా అని కొంచెం ఆయన చాలా అనునయంగా వినయంగా అడిగారు. కాబట్టి ఆయనే మహామంత్రి కొంచెం లౌకికంగా మాట్లాడుతున్నారు, కనిపెట్టారా అని అడిగారు. మీరు నాలుగో మనిషిగా మీరు వచ్చారు, నన్ను సాధు మహారాజ్ అని చెప్పి నన్ను మీకన్నా ఎక్కువ స్థాయిలో నన్ను అడిగారు, సాధు మహారాజ్ అని మమ్మల్ని బోధించారంటే సాధువులకు విలువ మీకు తెలుసు, సాధువుల విలువ కాదు ఎవరి విలువ తెలుసు, అందువల్ల మీరు మహారాజ్ అని చెప్పేసి మీ మాట మనను బట్టి గ్రహించాను అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు మహారాజు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, స్వామి చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పిన మాట అంటే, అవునాయన మన మాట బట్టే మనకు గౌరవం, మన స్థాయి మీలు ఉంటాయి. ఇప్పుడు నీకున్న పరివారంలోనూ నువ్వు చూస్తున్నావు కదా, అంటే మన తల యొక్క విలువ, అంటే మన యొక్క విలువ మన మాటే నిర్ణయిస్తుంది సమాజంలో. మనం ఎంత అందంగా మాట్లాడితే అంత స్థాయికి మనం ఎదిగినట్టు. ఇప్పుడు స్థాయి అంటే ఇక్కడ నా ఉద్దేశంలో సంపాదన లేదా ఉద్యోగం, చిన్న ఉద్యోగం, పెద్దగా, మన మాట మన యొక్క స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి మన తల విలువ, మన యొక్క ఏంటి క్యారెక్టర్ యొక్క విలువ ఎప్పుడూ కూడా మనం మాట్లాడే మాట బట్టి ఉంటుంది. అదే కాకుండా ఆ మాట ఎలా పలికాం, ఇందాక చెప్పాను, ఒరే గుడ్డోడా మాట బాగానే ఉంది, ఒరే ముసలోడా, ఒరే గుడ్డోడా. ఇప్పుడు గుడ్డిస్వామి అతని అవకారాలను ఎందుకు ఎత్తి చూపించాలి, అతను పుట్టుగుడ్డి పాపం. కాబట్టి మన మాటల్లో ఎదురు వ్యక్తికి ప్రాణం పోయచ్చు, అలాగే వేధవ మాటలు మాట్లాడే ఎదురు వ్యక్తి మనసు నొప్పించవచ్చు, హర్ట్ చేయొచ్చు. మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన మానసిక స్థాయి, మన జీవన స్థాయి, మన భౌతిక స్థాయి కూడా తెలుస్తుంది. మన విలువ ఏంటో మన మాటల ద్వారా, మన స్థాయి ఏమిటో మనం మాట్లాడే మాటలు బట్టే అర్థమవుతుంది ఎదురు వ్యక్తి. కాబట్టి ఈ కథలో మనం కథ ద్వారా చెప్పుకున్నాం కాబట్టి మనం ప్రతి ఒక్కరితో మనం అందంగా, అనునయంగా, పొద్దుగా మంచి మాటలు ఉపయోగించి ఎదురు వ్యక్తులు చులకన చేయకుండా, తక్కువ చేయకుండా, హర్ట్ అవ్వకుండా మాట్లాడాల్సిన ధర్మం ఉంది. అది ఎవరైనా సరే ఆ మాట్లాడడం అనేది నిరంతరం ఒక సాధన చేయాలి. ఎలా మాట్లాడాలి, ఎందుకంటే మనకి ఎమోషన్స్ చాలా ఉంటాయి. అందువల్ల మనం ఆ ఎమోషన్స్ బట్టి మాట్లాడదంతే, మన బుద్ధి బలం, మన వివేకం బట్టి మనం మాట్లాడడం. ఆ సమయంలో మనకు వచ్చి పోరా అంటాం, ఎందుకు మాట్లాడినాం, అసలు ఏమిటి నీకున్న రైటు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ కూడా మనం హర్ట్ చేయకూడదు, మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు. మనకు భగవంతుడు ఇచ్చిన మాట కమ్యూనికేషన్స్ కోసమే తప్ప ఇలాంటి ఎదురు వ్యక్తులు బాధ పెట్టడం, అక్కడి నుంచి ఆ పరుష పదజాల వల్ల అక్కర్లేని గొడవలు వస్తూ ఉంటాయి. మనకి సమాజంలో బతుక అందరితో ఐకమత్యంగా బతకాలి, ఒకరితో మాట్లాడాలంటే మనందరి మధ్య సమాచార సాధనం అంటే మాటే.
మనం చూస్తూ ఉంటాం చాలామంది గురువులు కానీ అంతెందుకు మన అమ్మా నాన్న కానీ మనం ఎంతో ప్రేమగా మాట్లాడదు. మాటల్లో ప్రేమ ఉండాలి, అహంకారం ఉండకూడదు. నేను గొప్పవాడిని అహంకారం ఉండదు, నువ్వు తక్కువడని ఆ చులకన భావం ఉండకూడదు. మాట వరకు కమ్యూనికేషన్ అద్భుతమైన. అందుకే మహాత్ములు చెప్పిన మాట ఏంటంటే మాటే ఒక మంత్రం. మంత్రం అంటే భగవంతుని స్తుతించేది మాటే, ఎదుటి వ్యక్తిని తిట్టిపోసేది మాటే. కాబట్టి ఈ మాటలకు ఉన్న శక్తి అనంతం. మనిషి ఏ రకంగా ఎలా మాట్లాడో తెలుసుకున్న దాన్ని బట్టి అతని వ్యక్తిత్వం ఆధారపడుతుంది. కాబట్టి మనిషి యొక్క వ్యక్తిత్వం ముందు తెలియజేసేది అతను వేసుకున్న బట్టలు, వస్త్రధారణం, కొట్టుకున్న సెంటో, పెట్టుకున్న కళ్ళజోడో కాదు, అతని మాటే. మాట వాగ్భూషణం అంటారు. వాక్ మనందరికీ ఒక భూషణం అంటే ఆభరణం. ఆ వాగ్భూషణం, మంచి వాగ్భూషణం ఉంటే ఇంకా అంతకు మించిన గొప్పవాడు ఎవరుంటారు? లేకపోతే అక్కర్లేని మాటలో లేదా ఆవేశపూరిత మాటలు, పరశుజాల మాటలు మాట్లాడితే ప్రతి ఒక్కరితోనూ గొడవ. జీవితంలో అవతల వాళ్ళని బాధ పెట్టడం అవుతుంది, నీకు నువ్వు శత్రువులు కొని తెచ్చుకుంటుంది. కాబట్టి ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ సాధువు కళ్ళు లేవని చెప్పుకున్నాం, కానీ ఆయన చాలా దివ్య జ్ఞానం ఉన్న వ్యక్తి. అటువంటి కథలు మనం వింటూ అందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని మనం తెలుసుకుంటూ వాటిని మా ఆచరణలో పెట్టుకుంటే మన స్థాయి ఎవరు అందుకోలేంత ఎత్తుకు వెలుగుతాం అన్నమాట. ఇందులో సందేహం లేదు, మహారాజంత ఎత్తుకు ఎదుగుతాం. కాబట్టి ఇటువంటి మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు.